ఎస్ఎల్బిసి టనల్ దాదాపుగా 14 కిలోమీటర్ల దూరం పోవడం జరిగింది వాళ్ళు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ 14 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంకొక 15 మీటర్ల దూరంలోనే ఆ ఏదైతే 8 మంది ఉన్నారో 8 మంది అక్కడ చిక్కుకుపోయినారు. సో అక్కడ ఏం జరుగుతుంది, సో మట్టి తీయాలి, బురద తీయాలి, ఆ బెల్ట్ ఒకటి తెగిపోయింది, ఆ బెల్ట్ క్లియర్ చేయాలి, ఆ బెల్ట్ క్లియర్ చేస్తే ఆ బురద మట్టి ఇంక తొందరగా స్పీడప్ చేయొచ్చు. సో దీన్ని వీళ్ళు కష్టపడి దాదాపుగా 11 కంపెనీలు అంటే 11 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ అయితే ఏంటి, లేదంటే మన సింగరేణి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, హైడ్రాకి సంబంధించింది కొన్ని ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు కూడా వీళ్ళు కష్టపడుతున్నారు. అంటే ఒక టీం తర్వాత ఒక టీం, ఒక టీం తర్వాత ఒక టీం, ఒకరి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఏంది అని టీం వర్క్గా చేసుకొని దాదాపు 11 కంపెనీలు ట్రై చేస్తూ వాళ్ళని బయట తీద్దామనే ఆలోచనలో ఉన్నారు. అక్కడ అంటే సిచ్యువేషన్ ఏమవుతుందంటే వీళ్ళు లోపలికి పోవాలి, అక్కడ నుంచి లీకేజ్లు అవుతున్నాయి, వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ బురద కొద్ది బయటికి వస్తూ ఉంది. సో బయటికి తీయాలి అంటే కొద్ది కష్టంగా ఉంది. ఈ 11 టీంలు కష్టపడి చేస్తున్నాడు. దాదాపుగా 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు 5వ రోజు. ఇది 5వ రోజు జరుగుతుంది. ఈ 5వ రోజు ఇవ్వాలన్నా బయటకు రావాలని కోరుకుందాం మనం. అదే కాకుండా అక్కడ ఏమవుతుంది, పైన ఆల్రెడీ ఒక ఫ్లోర్ కూలి కింద పడ్డది. అంటే ఆ ఫ్లోర్ పైన ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి, సో మిగతా 7 పరిస్థితి ఏంటి, అందులో చాలా మంది అంటే మిగతా 8 మంది కూడా, మిగతాగా ఉన్న 8 మంది కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. సో అక్కడ ఇంజనీర్లు అయితేంది, వర్కర్లు అయితేంది, ఆ మిషన్ ఆపరేటర్లు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మిషన్ ఆపరేటర్ మాత్రం పైన ఫస్ట్ ఫ్లోర్లో, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే అంత హైట్లో ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్. ఆ ఫస్ట్ ఫ్లోర్ పైన తను కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటాడు మిషన్. సో అది అక్కడ ఒకటేసారి కూలి కింద పడ్డది. అంటే ఆయన పరిస్థితి ఏంటి, కింద పడ్డా, సేఫ్గా ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఆ మిషనరీ కింద దాచుకొని ఉన్నారా, అంటే అక్కడ ఇరుక్కపోయి ఉన్నారా ఏంటి అనేది అంతా కూడా క్వశ్చన్ మార్క్. సో ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా బయటికి తీసుకొస్తారు ఏంటి అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఒక్కటేసారి పైనుంచి కూలి పడే కల్లా ఉన్న మిషన్ ఏదైతే ఉందో అవన్నీ ముక్కలు పడిపోయినాయి. ఒక్కొక్కటి క్వింటలు కాదండి, టన్నులు వెయిట్లో ఉంటుంది. ఒక్కొక్క చిన్నది కూడా 1 క్వింటల్ 1 టన్ను అలా పెద్ద భారీ ఎత్తున, అంటే దాదాపుగా ఒక 30-40 మీటర్ల వెడల్పుతో హైట్లో ఉంటుంది ఆ మిషనరీ. దాని ఐటమ్స్ చూడండి ఎంత ఉంటుందో. ఒక్కొక్కటి చిన్న ఐటమ్ కూడా 1000 కిలోల కొద్ది టన్నులు, క్వింటలు అంత వెయిట్ ఉంటుంది ఒక్కొక్క చిన్నది కూడా. సో అవన్నీ తీయడం కూడా చాలా కష్టమవుతుంది వాళ్ళకు. అంటే అది ఒక్కటేసారి పడిపోవడం వల్ల అది మొత్తం బయటికి రావడం, అక్కడెక్కడ పడడం, వీళ్ళు వెళ్ళాలంటే కూడా అవి తీయాలి, ఆ మిషనరీ పెట్టి తీయాలంటే కూడా కష్టము. సో ఇంకోటి ఆ బెల్ట్ ఒకటి, అంటే ఇక్కడ ఉండే వేస్టేజ్ అంతా బయటకు తీసుకుపోయి బెల్ట్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి, దాన్ని ఓకే చేసి దాన్ని బయటికి పంపించాలి. దాని ద్వారా ఈ సామాన్లన్నీ, ఈ ఐటమ్స్ అన్ని బయటికి పంపిస్తున్నారు. మట్టి కానీ లేదంటే దానికి సంబంధించిన మిషనరీకి సంబంధించిన ఐటమ్స్ కూడా బెల్ట్ మీద వేసి పంపించాలి. సో అది కూడా కష్టంగా మారింది వాళ్ళకు. ఏది చేద్దామన్నా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. మినిస్టర్లు అయితే సరే, సీఎం అంటే ఎలక్షన్ హడావిడిలో ఉన్నాడు, క్యాంపెయిన్లో ఉన్నాడు, సరే అది పక్కన పెడదాం. యాక్చువల్లీ సీఎం కూడా అక్కడ పర్యవేక్షిస్తుంటే బాగుంటుంది, కానీ ఆయన మీటింగ్లో ఉంటూ కూడా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ అన్నీ కూడా కనుక్కుంటున్నాడు, అప్డేట్ చేస్తున్నారు. సో అది మంచి విషయం. అక్కడ ఆల్రెడీ మినిస్టర్లు ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, అందరు కష్టపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ వీళ్ళు కూడా వెళ్తే ఏమవుతుందంటే వీళ్ళ చుట్టే సిబ్బంది ఉంటుంది. సో అది కొద్దిగా ఇబ్బంది. వీళ్ళు వెళ్ళకపోవడం బెటర్, మెయిన్ వాళ్ళు కొంతమంది ఉంటే బెటర్. మిగతా వాళ్ళు బయట నుంచి ఎట్లా ఫాలోఅప్ చేస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు మన సీఎం లాగా. సో వీళ్ళని అసలు ఎలా బయటికి తీసుకురావాలి ఏంది అనేది చాలా క్లిష్టంగా మారింది. సో మనం తీస్తే బయటికి వస్తారా, మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తామా, ఇంకా ముందుకు ఎంత ముందుకుంది అనేది క్వశ్చన్ మార్క్. అంటే దాదాపుగా 15 మీటర్ల వరకు ఈ టీం అంతా వెళ్ళింది. ఉన్న 11 టీంలు కూడా 15 మీటర్ల వరకు వెళ్ళింది. ఇంకో 15 మీటర్లు అయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అనే హోప్తో ఉన్నారు. కానీ ఎంత సమయం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది? దాదాపుగా 4 రోజులు పూర్తయింది, ఇది 5వ రోజు. వాళ్ళ పరిస్థితి ఏంటి, బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ వాటర్ ఏంటి, అసలు వాళ్ళ ఆకలితోనే దప్పికతోనే పరిస్థితి ఏమవుతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్. ఇది కాకుండా ఇందులో రాజకీయం ఒకటి. సో అది మీ ప్రభుత్వం వల్ల అయింది, మీ ప్రభుత్వం వల్ల అయింది, అవన్నీ సొల్లు రాజకీయాలు వద్దండి. ఎందుకంటే ప్రజెంట్ 8 మంది ప్రాణాలలో ఉన్నాయి. 8 మందిని మనం తీసుకొని రావాలి. వాళ్ళు బతుకున్నారా, చనిపోయారా అనేది అంత క్వశ్చన్ మార్కు. సో అందరూ బతుకుండాలి, సేఫ్గా ఉండాలని మనం కోరుకుందాం. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళకి మంచి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వాళ్ళు అక్కడి వరకు చేరుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజకీయము పురుగుకుంటే ఏమవుతుందంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు కౌంటర్లో సరిపోద్ది. అక్కడ ఆపరేషన్ తక్కువ జరుగుతుంది, ఇక్కడ కౌంటర్లు జరుగుతాయి. సో ఇలాంటప్పుడు రాజకీయం అనేది పక్కన పెట్టండి టోటల్గా. సరే, ఇవాళ ఏమైంది, హరీష్ రావు గారు బీఆర్ఎస్ టీం కూడా
చలో దోమలపేంట అన్నారు. సో సరే వాళ్ళు వచ్చేది కరెక్టా కాదా అని పక్కన పెడితే వాళ్ళని అడ్డుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీస్ వాళ్ళని అడ్డుకోకండి. అడ్డుకుంటే ఏమవుతుంది, అది ఇంకా రాజకీయంగా మారుతుంది, ఇంకా గొడవ అవుతుంది, మీకు అసలు జరిగే ఆపరేషన్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని వద్దులేండి, వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. సీన్ ఇంకేముంటుంది. అదే అడ్డుకుంటే అక్కడ సీన్ క్రియేట్ అవుతుంది. సో అది చిన్నది కాస్త పెద్దగా మారుతుంది. సో అవన్నీ పక్కన పెట్టండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకొని ప్రశాంతంగా, అంటే మైండ్ అంతా పీస్ఫుల్గా పెట్టుకుంటేనే ఆ సొరంగంలోకి మనకి వెళ్ళడం జరుగుతుంది. గతంలో కూడా వేరే స్టేట్లో అయింది, కానీ అక్కడ ఇంత పెద్ద టనల్ కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టనల్ ఇది. సో ఇది చాలా క్లిష్టంగా మారింది. కేసీఆర్ కూడా చెప్పిండు అప్పట్లో, చాలా ఇబ్బందికరంగా టనల్ ఇది, అసలు ఎందుకు మొదలు పెట్టారో ఎందుకు తెలియదు. కానీ ఇది ఈ రకంగా పూర్తి చేస్తే ఎన్నేళ్ళకి అవుద్దో, అది అవుతుందో కాదో కూడా క్వశ్చన్ మార్క్. చాలా జాగ్రత్తగా చేయాలి అనేసి కూడా అప్పుడున్న ప్రభుత్వం కొన్ని 100 కోట్లు దానికి కూడా ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజులు, దాదాపు 20 ఏళ్ళ చరిత్ర ఇది, 20 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. సో మొత్తానికి ఆ 8 మందిని తీసుకొని రావాలని కోరుకుందాం, మనం కూడా సేఫ్గా ఉండాలని కోరుకుందాం.